రెబల్ విత్ ఏ కాజ్ అన్న స్లోగన్తో వచ్చిన ఆర్టీవీ కథనాలకు మాత్రం అధికారుల్లో కూడాను కథలకు తీసుకొచ్చే పరిస్థితి నెలకొనుంది. మెరిట్లో సెలెక్ట్ అయినా కూడాను ఆ ఉద్యోగం ఆమె రాకుండా అడ్డుకున్నటువంటి అధికారుల ఉదంతాన్ని మాత్రం ఫోన్ కాల్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. తీరా వచ్చేసరికి మాకు పోస్ట్ రాలేదు. మరి మా పోస్ట్ ఏమైతే మాకు కావాలి, మాకు న్యాయం జరుగుతుందనేసి మేము ఎస్టీ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చాము. ఆ ఫిర్యాదును విషయం తెలుసుకున్న ఆర్టీవీ ఆ కథనాన్ని ప్రచారం చేయడంతో ఈరోజు జిల్లా యంత్రాంగం కదిలించి ఈరోజు ఆమెకు ఆ ఐఆర్పి ఉద్యోగాన్ని మట్టి ఇవ్వడం జరిగింది. భవితా సెంటర్స్లో ఐఆర్పి పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి మేము అప్లై చేశాక ఇంటర్వ్యూ వెరిఫికేషన్ అన్నీ అయ్యాక మాకు మా పోస్ట్ ఇవ్వకుండా ఆపివేయడం జరిగింది. మేము ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఉండేవాళ్ళం. అలాంటిది ఈరోజు ప్రపంచం నలుమూలలా మా గురించి తెలుస్తుందంటే దానికి కారణం ఆర్టీవీ సపోర్ట్ మాకు ఉండడం బట్టే. పాలకొండ నిర్మలా గారికి ఉద్యోగం వచ్చిందంటే మొట్టమొదటిగా ఆర్టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సమస్య ఎక్కడున్నా ఆర్టీవీ గారు ముందుకు వచ్చి రెబల్ విత్ ఏ కాజ్ అన్న స్లోగన్తో వచ్చిన ఆర్టీవీ కథనాలకు మాత్రం అధికారుల్లో కూడాను కథలకు తీసుకొచ్చే పరిస్థితి నెలకొనుంది. అందుకు తార్కాణం సారాకోట మండలం అర్లి అనే ఒక ఆదివాసీ గ్రామంలో పుట్టి ఈరోజు బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో బీఈడీ పూర్తి చేసి సమగ్ర శిక్ష అభియాన్లో కాంట్రాక్ట్ ఉద్యోగులైనటువంటి ఐఈఆర్పి ఉద్యోగానికి అప్లై చేసి మెరిట్లో సెలెక్ట్ అయినా కూడాను ఆ ఉద్యోగం ఆమె రాకుండా అడ్డుకున్నటువంటి అధికారుల ఉదంతాన్ని మాత్రం ఈరోజు ఏదైతే గిరిజన జాతి ఎస్టీ కమిషన్ కూడా ఫిర్యాదు చేసిన తర్వాత ఆ ఫిర్యాదును విషయం తెలుసుకున్న ఆర్టీవీ ఆ విద్యార్థిని సంప్రదించి ఆ కథనాన్ని ప్రచారం చేయడంతో ఈరోజు జిల్లా యంత్రాంగం కదిలించి ఈరోజు ఆమెకు ఆ ఐఆర్పి ఉద్యోగాన్ని మట్టి ఇవ్వడం జరిగింది. ఆర్టీవీ ప్రచారం చేసినటువంటి ఈ కథనానికి స్పందించినటువంటి ప్రభుత్వం అదేవిధంగా ఆ సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యాన్ని కూడా ఎండగట్టారు. మెరుగు ఏంటంటే ప్రతిపక్క పట్టం కట్టాల్సిన అధికారులు చేసినటువంటి ఈ నిర్లక్ష్యం ఆర్టీవీ వెలుగులోకి తేవడంతో ఈరోజు పాలకొండ నిర్మల మాత్రం కొలువు సంపాదించి చాలా సంతోషం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆ కొలువు సంపాదించిన పాలకొండ నిర్మల మనతో ఉన్నారు. ఆ రోజు నువ్వు సెలెక్ట్ అవ్వలేదన్నట్టు ఒక బాధ ఉండేది. ఆ బాధ తీరడానికి ఎటువంటి ప్రయత్నం చేసావు? ఎవరు నీకు అండగా నిలిచారు? ఈరోజు ఉద్యోగం వచ్చిందంటే ఎవరి వల్ల? నీ ప్రతిపక్క పట్టం కట్టాల్సిన అధికారులు ఈరోజు ఆ పోస్ట్ని అమ్ముకొని నీ కంట తక్కువ నెలకి ఇవ్వడం జరిగింది. సో ఏ అంశాలు ఈరోజు మీకు మళ్ళీ ఆ ఉద్యోగం వచ్చేలా దోహదం? అందరికీ నమస్కారం. నా పేరు పాలకొండ నిర్మల. మా సారాకోట మండలం అర్లి గ్రామం. మేము ఆదివాసీ జాతికి చెందిన ఒక కుటుంబంలో పుట్టిన అమ్మాయిని నేను. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎంఆర్ కంప్లీట్ చేసి 1 ఇయర్ తర్వాత మాకు గత 2-3 నెలల క్రితం భవితా సెంటర్స్లో ఐఆర్పి పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి మేము అప్లై చేశాక ఇంటర్వ్యూ వెరిఫికేషన్ అన్నీ అయ్యాక మాకు మా పోస్ట్ ఇవ్వకుండా ఆపివేయడం జరిగింది. సో దాంతో మాకు న్యాయం జరగడం కోసం మాకు తెలిసినటువంటి మా ఆదివాసీకి చెందినటువంటి మా జిల్లా ఆదివాసీ పరిషత్ ఉపాధ్యక్షుడైనటువంటి వాబు యోగి సార్ని కలవడం జరిగింది. ఆయన మాకు అండగా నిలిచి ఈరోజు మేము కోల్పోయినటువంటి మా ఐఆర్పి పోస్ట్ని తిరిగి మాకు సంపాదించి పెట్టారు. అండ్ ఆయనతో పాటుగా మాకు సంబంధించి మాకు అండగా నిలిచిన నేషనల్ ఎస్టీ కమిషన్ ఈ రోజున మాకు ఎంతో సహాయం చేస్తూ మేము ఇచ్చినటువంటి ఫిర్యాదుకి నోటీసులు పంపించి దానికి తగ్గట్టుగా అధికారుల్లో ఒక రకమైనటువంటి అంటే ఎప్పుడైనా అన్యాయం చేస్తే మనం ఎవరికి అన్యాయం చేసినా వాళ్ళకంటూ ఆ సమూహానికంటూ ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు వాళ్ళని వెనకుండా నడిపిస్తారు. సో మనం ఇంకెప్పుడు కూడా ఏదైనా సరే నిజాయితీగా ఎవరికి దక్కాల్సింది వాళ్ళకి దక్కేటట్లు చేయాలి. ఏ రోజు ఒకరిని తొక్కేసి మనం ముందుకు వెళ్ళకూడదు. ఏదైనా మన సొంత టాలెంట్తో మనం ముందుకెళ్ళాలి అని తెలియజేసి ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చేసినందుకు మన జిల్లా ఆదివాసీ పరిషత్తు ఉపాధ్యక్షుడైనటువంటి వాబు యోగి సార్కి అండ్ నేషనల్ ఎస్టీ కమిషన్కి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆర్టీవీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు మేము ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఉండేవాళ్ళం. అలాంటిది ఈరోజు ప్రపంచం నలుమూలలా మా గురించి తెలుస్తుందంటే దానికి కారణం ఆర్టీవీ సపోర్ట్ మాకు ఉండడం బట్టే. ఆ రోజు ప్రవీణ్ ప్రకాష్కి నోటీసులు ఇచ్చారు మీ విషయంలో అని తెలిసిన తర్వాత
యోగి చెప్పిన తర్వాత మొట్టమొదటి మీ గ్రామానికి వచ్చినటువంటి మేము వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? తదనంతరం ఈరోజు జాబ్ తేయడానికి మా రోల్ ఏమని అనుకుంటున్నాం? ఆ రోజున మాకు జాబ్ పోయాక మాకు అసలు ఎవరు లేరు. మేము ఎన్ని దగ్గరలు తిరిగినా సరే మాకు ఆన్సర్ అనేది నో అనే వచ్చింది. మాకు ఇంకెవరు లేరు అనుకునే సమయానికి బాబు యోగి సార్ మాకు దేవుడిలా అండగా నిలిచారు. ఆయన సహాయంతోనే అలాగే ఆర్టీవీ న్యూస్ వాళ్ళు కూడా మాకు ఎంతో సహాయం చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఉండబట్టే మా గురించి నలుగురికి తెలిసింది. అలాగే మా అన్యాయాన్ని ఎదిరించి మాకు న్యాయం జరిగేలా చేయడం జరిగింది. ఎస్టీ విద్యార్థి ఉండి ఒక ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యి కూడా నీకు కాదని, అంటే అనర్హులకి ఈరోజు ఆ పోస్ట్ ఇచ్చారు అన్నటువంటి ఒక విషయం తెలిసిన తర్వాత ఆ రోజు ఎటువంటి మదన పడ్డాం? ఈరోజు నీకు జరిగిన అన్యాయంకి నీకు అండగా నిలిచినటువంటి ఆదివాసీ పరిషత్తు నాయక అయితేనేమి, సమాచార మాధ్యమం పరంగా ఎలా ఇది రెండు దోహదపడ్డాయి? మేము ఆ రోజు మాకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చేటప్పటికి మా ఫీలింగ్ ఏంటంటే, అరే మేము ఎంత చదువుకున్నాం, ఎంత ఫస్ట్లో అన్నీ తెచ్చుకుంటున్నాం కదా, మరి మాకు ఇవ్వకుండా మాకన్నా వెనక స్థానంలో ఉన్న వాళ్ళకి ఎలా ఇస్తారు? అలాంటప్పుడు మేము ఎందుకు ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకోవాలి? రేపొద్దున్న ఇలాంటివి ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే చదివే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మనం ఎంత చదివినా సరే ఎందుకు వేస్ట్, మన ఎస్టీ లేకపోతే ఎస్సీ మనం తక్కువ కులానికి చెందిన వాళ్ళం అలా అనేసి మనల్ని వెనక్కి తోసేస్తూ ఉంటే ఇంకెవరికి కూడా చదువుకోవాలని ఇంట్రెస్ట్ రాదు. ఒకప్పుడు మన రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన కూడా ఒక తక్కువ జాతి కుటుంబానికి చెందిన, నిమ్న వర్గానికి చెందిన వ్యక్తే, కుటుంబంలో పుట్టిన వ్యక్తే. కానీ ఆయన కూడా ఇలా మనలాగా ఉండిపోలేదు ఇంట్లో. ఏదో ఉంది, నా దేశానికి ఏదో చెయ్యాలి అనేసి బయటకు వచ్చి పోరాడి మనకి ఈరోజు రాజ్యాంగ నిర్మాతగా ఆయన నిలిచారు. సో అతన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. సో అలా మనం ఏంటంటే ఇలాంటి వాళ్ళకి కూడా అవకాశాలు కల్పించాలి. కల్పిస్తామని మాటల ద్వారా చెప్పి లోపలేమో ఏవో చేస్తున్నారు, ఎవరికి రాకుండా పోతున్నాయి. సో ఇలా ఇంకెప్పుడు జరగకుండా ఉండాలి. సో అందుకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. అలా జరగకుండా ఉంటేనే రేపొద్దున ఎడ్యుకేషన్ పరంగా ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్మెంట్తో చదువుకుంటారనమాట. ఎవరు ఇంకా పేదవాళ్ళని కాదు, పెద్దింటలని కాదు, ఎవరు కాదు, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవడానికి ముందంజలో ఉంటారు. మేము కష్టపడి చదివితే మేము మంచి పొజిషన్లో ఉంటాము. మా తల్లిదండ్రులు అలాగా వ్యవసాయం చేసుకుంటున్నారు, మేము ఆ స్థానంలో కాకుండా ఇంకా గొప్ప స్థానంలో ఉంటాము అన్న ఒక హోప్ అనేది ఉంటుంది. చదువులు సరస్వతిగా పేరుగాంచినటువంటి పాలకొండ నిర్మల మాత్రం అన్నింటా ఫస్ట్ అయినప్పటికి కూడాను ఆ కేటగిరీలో ఏదైతే ఐఏఆర్పి పోస్టులు ఉన్నాయో అందులో మాత్రం రిజర్వేషన్ ప్రాతిపదిక లేకపోయినా ఎస్టీ కమ్యూనిటీ అయినప్పుడు కూడా ఆ పోస్టుల్లో ఎస్టీకి ప్రాతిపదిక లేకపోయినా ఆ పోస్ట్కి అప్లై చేసి ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన ఆమెను కాదని తమకు సంబంధం లేనటువంటి వ్యక్తులకు ఇవ్వడాన్ని గమనించినటువంటి ఆమె మాత్రం నిర్లక్ష్యం చెందకుండా ఈరోజు ఏదైతే ఆదివాసీ సంబంధించినటువంటి కమిషన్ ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ప్రవీణ్ ప్రకాష్కు నోటీస్ ఇచ్చిన విషయం తెలిసినటువంటి ఆర్టీవీ వెంటనే ఆ విద్యార్థిని ఆవేదన మాత్రం కథనంగా ప్రచారం చేశారు. ఈ విషయంతో మనతో పాటు ఏకీవించిన చూసిన ఆదివాసీ పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు మన వాబయోగి ఉన్నారు. ఆ రోజు ఈమెకి జరిగినటువంటి అన్యాయాన్ని ఏ విధంగా మీరు పరిగణనలు తీసుకున్నారు? అంత చిన్న ఆమె అంటే ఎడ్యుకేషన్, ఉద్యోగం రావాలన్న ఉత్సుకత ఉంటుంది, కానీ జరిగినటువంటి ఈ ఏదైతే అన్యాయం ఉందో అన్యాయాన్ని బాహ్య ప్రపంచంకి తేయడానికి ఆమెకి ధైర్యం ఎలా కల్పించారు? ఈరోజు ఈ అమ్మాయికి పాలకొండ నిర్మలా గారికి ఉద్యోగం వచ్చిందంటే మొట్టమొదటిగా ఆర్టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ऐसे कौन सा नेशनल एसटी कमीशन अनंत नायक जी आपकी बहुत बहुत खुशियाँ बोल रहा है. स्पेशल థ్యాంక్స్ టు నేషనల్ ఎస్టీ కమిషన్ అనంత్ నాయక్ జీ. ఈరోజు ఆదివాసులకి అన్యాయం జరిగితే తప్పనిసరిగా మాకంటూ ఒక ఎస్టీ కమిషన్ ఉంది. రాజ్యాంగబద్ధ ఆర్టికల్ 330A ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా కూడినటువంటి ఎస్టీ కమిషన్, నేషనల్ ఎస్టీ కమిషన్ ఉంది. ఏదైనా అన్యాయం జరిగితే తప్పనిసరిగా వాళ్ళకి ఆశ్రయిస్తే తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశం మాకుంది. అదేవిధంగా అమ్మాయికి నా దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత అన్ని విధాలుగా నీకు అర్హురాలు కాబట్టి నీ వెనక ఆదివాసీ సంక్షేమ పరిషత్తు, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో అనేకమైన ఆదివాసీ సంఘాలని వెనకుండి ఆమెకు ధైర్యం చెప్పి మనం పోరాడదాం. ఏదైతే న్యాయబద్ధంగా ఉందో న్యాయమైన పోరాటం మనం చేద్దాం, లేకపోతే హైకోర్టుకి వెళ్దాం, లేకపోతే సుప్రీంకోర్టు, న్యాయబద్ధంగా పోరాటం చేద్దాం అని చెప్పి ఆ అమ్మాయికి భరోసా ఇచ్చి అదేవిధంగా నేషనల్ ఎస్టీ కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేయడం తర్వాత
మన ప్రవీణ్ ప్రకాష్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రవీణ్ ప్రకాష్ గారు నోటీస్ ఇచ్చిన 7 రోజుల్లో సమాధానం చెప్పమని సమాధానం చెప్పమని ఆదేశాలు వచ్చేటప్పటికి కూడా 7 రోజులు నెల రోజులు అయినప్పటికి కూడా వీళ్ళు చర్చించకపోయిన తర్వాత మళ్ళీ ఎస్టీ కమిషన్ మళ్ళీ ఆశ్రయించి అమ్మాయికి ఇంకా అన్యాయం జరిగింది, న్యాయం జరగలేదంటే అప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారికి మళ్ళీ ఈ వచ్చే నెల జనవరి 2వ తారీఖున పిలుపు మేరకు ఆయనకి ప్రతి ఒక్క ఫైల్ పట్టుకుంటామే అని చెప్తే ఈరోజు నేను కలెక్టర్ కార్యాలయం నుంచి ఆమెకి ఫోన్ వచ్చి మీకు ఇలా ఉంది పోస్టింగ్ ఇస్తామని కలెక్టర్ గారు నేను కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఈరోజు ఏదైతే సర్వశిక్షణ అభియాన్ పిఓ గారు రోణంకి ప్రకాష్ గారు చేతుల మీదకి ఈరోజు ఆయనకి ఆర్డర్ కాపీ కంచెల్లో పోస్టింగ్ అదే ఆర్ఏ పోస్టు కంచెల్లో ఇవ్వడం జరిగింది. చాలా సంతోషదాయకం. ఈరోజు యువతకు కూడా ఈ విధంగా మీ ద్వారా యువతకు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మీకు అన్యాయం జరిగితే కృంగిపోకుండా కృషించిపోకుండా చావే మార్గం అని కాకుండా పోరాటం మార్గంగా ఎంచుకుంటే తప్పనిసరిగా ఇలాంటి ఫలితాలు వస్తాయని కూడా యువతకు తెలియజేస్తున్నాం. ఓన్లీ ఆదివాసీ కాదు, అనేకమైన యువతకు కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు నేను డిఎస్సి పాస్ కాలేదు, లేకపోతే నాకు పోలీస్ రాలేదు, లేకపోతే ఇంకో ఉద్యోగం సాధించలేదు అంటే ఈ ఉద్యోగం కాదు ఇంకో ఉద్యోగం, నిజంగా నీకు రావాల్సిన ఉద్యోగం న్యాయబద్ధంగా నీకు రావాలనుకుంటే నువ్వు న్యాయ పోరాటాలు చేస్తే ఇలాంటి ఫలితాలు వస్తాయని యువతకు కూడా చెప్తున్నాను. అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలామంది యువత నాకు ఉద్యోగం రాలేదు, నాకు ఏజ్ అయిపోయింది అని చెప్పి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్య పరిష్కారం కాదు. మహాకవి శ్రీశ్రీ అన్నారు, పోరాడితే పోయేదేమో లేదు బానిస సంఖ్యలో తప్ప. ఏదైనా పోరాటం సాధించడమే ధ్యేయంగా ప్రతి ఒక్క యువత కూడా సరైన మార్గంలో పోరాటం చేస్తే ఇలాంటి విజయాలు తప్పనిసరిగా వస్తాయి. అందుకే చెప్పిన స్పెషల్ థ్యాంక్స్ టు నేషనల్ ఎస్టీ కమిషన్ అనంత్ నాగ్జీ, అలాగే ప్రవీణ్ ప్రకాష్ గారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఒక ఆదివాసీ మహిళ, అన్యాయం జరిగింది. స్వయంగా కలెక్టర్ గారికి నిన్న కలెక్టర్ గారు చెప్పడం మేము వినలేదు. స్వయంగా కలెక్టర్ గారికి ప్రవీణ్ ప్రకాష్ గారు ఫోన్ చేసి ఒక ఆదివాసీ మహిళకి ఇలాగ అన్యాయం జరిగింది కాబట్టి ఆమెకు న్యాయం చేయాలి, న్యాయం చేసి నాకు ఫైల్ కూడా పంపించండి అని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఆయన ఆదేశాలతో పాటు ఆ రోజు అన్యాయం చేసిన అధికారులపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలా లేకపోతే వారు చేసిన తప్పదని చెప్పేసి వారి మీద ఏమైనా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోమని డిమాండ్ కూడా ఉందా? ఈరోజు ఎవరు ఏ తప్పు చేసి నిజంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఎస్ఎస్ఏ దీంట్లో అన్యాయం జరిగినట్లే, అవినీతి ఇక్కడ జరిగినట్లయితే తప్పనిసరిగా ప్రవీణ్ ప్రకాష్ అనే వ్యక్తి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు. ఆయా మార్గం అనుకుంటున్నా. అయితే ఇక్కడ ఎవరు తప్పు చేశారా అనేది తెలియట్లేదు. ఎందుకంటే అక్కడ సంతకంలో ఆర్వీఎంపీఓ గారు లేదు, గత డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఏదో సంతకం పెట్టున్నారు అంటున్నారు. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. అది నేషనల్ నేను దాన్ని కమిషన్కి ఏదైతే ఫిర్యాదు చేశామో కమిషన్ దాని మీద ఎంక్వైరీ చేస్తుంది. ఆ కమిషన్ ఎంక్వైరీలో ఎవరు దాని ఎంక్వైరీ ఆఫీసర్ని ప్రిన్సిపల్ సెక్రటరీకి వేస్తారో లేకపోతే వేరే అధికారులకి కమిషన్ వేసి ఎంక్వైరీ చేసి దాని మీద రిపోర్ట్ వాళ్ళు తీసుకుంటారు. అది కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి మనం అంతగా అవగాహన నాకు లేదు. ఒక నిజంగా అమ్మాయికి మనం ఆ యొక్క ఫిర్యాదు ఏంటి, అమ్మాయికి రావాల్సిన ఉద్యోగం అమ్మాయికి రాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి అమ్మాయికి న్యాయం చేయండి అని అన్నాం. ఈరోజు ఆ కమిషన్ ఫిర్యాదు మేరకు కమిషన్లో ఒకవేళ ఆ లోతుగా కూడా విచారణ చేస్తుంది. చేసిన తర్వాత దానికి కూడా నేషనల్ కమిషన్ ఏదో డైరెక్టర్ ఉంటారో ఆ డైరెక్టర్ కూడా ఫైల్ పట్టుకుని రమ్మన్నారు. ఈ 2వ తారీఖున కమిషన్కి ముందు ఎవరు హాజరవుతారో ఫైల్తో వాళ్ళు ఎంక్వైరీ చేసిందో నిజంగా తప్పుదావులు దీంట్లో కనబడితే తప్పనిసరిగా వాళ్ళ మీద ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు అది కమిషన్ చేసుకో మన చేతిలో లేని పరిస్థితి అది. అందుచేతనే తప్పనిసరిగా ఏదైతే అమ్మాయికి రావడం వల్ల ఆదివాసీ సంక్షేమ పరిషత్తు చాలా పెద్ద విజయం అని కోరుకుంటున్నాము. తప్పనిసరిగా ఆదివాసీ సంక్షేమ పరిషత్తు ఎక్కడైతే అన్యాయం జరిగితే అక్కడ నిలదీసి పోరాటం చేసి న్యాయం జరిగే వరకు ఆదివాసీ సంక్షేమ పరిషత్తు పోరాటం అంటే అన్యాయం జరిగిన వెనుకుంటాము. ప్రత్యేకంగా ఈరోజు ఆర్టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంకా చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక సమస్య ఆదివాసుల సమస్య ఎక్కడున్నా ఆర్టీవీ గారు ముందుకు వచ్చి అక్కడ లోతుగా ఆ గ్రామంలోకి వెళ్ళి ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ అన్యాయం జరిగింది, ఏ విధంగా అన్యాయం జరిగింది గ్రౌండ్ లెవెల్లో తీసుకొని ప్రజలకు తెలియజేసి అధికారులకు తెలియజేసి తప్పనిసరిగా గతంలో మన శారదా ఇంజనీరింగ్ కాలేజీలో 60 మంది విద్యార్థులకు, అది కూడా ఆదివాసీ విద్యార్థులకు పూర్తిగా వాళ్ళకి సర్టిఫికేట్లు తీసుకొని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఫీజులు కట్టించుకొని చేస్తామంటే ఫస్ట్ వాళ్ళు జాయిన్ చేసేటప్పుడు ఏం చెప్పారు, ఫ్రీ ఫీజులు అని చెప్పారు. వచ్చిన తర్వాత సర్టిఫికేట్లు ఇవ్వకుండా నిర్బంధం చేసి పూర్తిగా ఒక్కొక్కరు 70-80 వేల రూపాయలు ఫీజులు కడితే తప్ప ఇవ్వమని చెప్తే ఆ రోజు కూడా ఆర్టీవీ ఆదివాసుల పక్షాన నిల్చొని ఈరోజు 60 మంది విద్యార్థికి స్వేచ్ఛా జీవితం కల్పించింది. అందుకే స్పెషల్గా ఇలాంటి మరిన్ని మా ఆదివాసీ ఉద్యమాలకి మా ఆదివాసులు జరుగుతున్న అన్యాయాలపైన మీరు మరిన్ని లోతుగా మీరు గ్రౌండ్ లెవెల్లో చేసి ఎలాంటి న్యాయాలకి దోహదపడతారని మరి కోరుకుంటూ తీసుకుంటాం. కనుక ఆ రోజు పాపకు ఉద్యోగం రాలేదు, ఆ క్షణం మీకు ఎలాగనిపించింది? ఈ లేదు ఎంత సంతోషపడుతుంది? నాకు చాలా బాధ అనిపించింది సార్. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. వచ్చింది కాబట్టి చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు.
కలెక్టర్ గారికి, మజెస్టిక్ కమిషనర్కి అందరికీ ధన్యవాదాలు. మరి ఈ విషయాన్ని అందరికీ చెప్పింది ఎవరికి చెప్పారో మీరు ఇప్పుడు ఎవరి ముందు ఉన్నారు? ఆర్టీ ఛానల్కి. ఆ రోజు రాత్రి ఎవరు వచ్చారు మీ ఇంటికి? ఆర్టీ ఛానల్ వచ్చేసారు. వచ్చినప్పుడు నమ్మకం ఉందా మా పాపకు ఉద్యోగం వస్తుంది ధీమా ఉండేదా? నమ్మకం ఉంటుంది సార్. మా పడిందే బాధ అంతా మీకు అనిపించినాము. మీరు ఆమెగా ఒక చేశారు. మీ మీద నమ్మకం ఉండి అంత మట్టుకు మేము అలా నడిచాము మా బాబుకి సార్ దీని మీద. చూస్తే కనుక ఆ తండ్రి ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. ఏదైతే రాదనుకున్నటువంటి కొలువు కూతురికి రావడంతో పాటు తండ్రి మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. మరోవైపు ఎస్టీ కమిషన్ తీసుకున్నటువంటి ఆ చొరవ మాత్రం ఈరోజు పాలకొండ నిర్మల పట్ల మాత్రం పోరాటం ఫలించినట్టు చేసింది. ఎవరైతే ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేందుకు ఒక మార్గాన్ని ఎంచుకోవాలన్నటువంటి ఒక దృక్పథం కలిగించినట్టు యోగి ఈరోజు ఆమెకు ఇన్స్పైర్గా నిలిచారు. అందులో భాగంగానే ఆమె కోరినటువంటి ఆ కొలువు చేయి జారిపోయింది అన్న విషయం తెలిసిన నాటి నుండి పోరాట బాట పట్టింది. ఈరోజు ఆ బాటలో సక్సెస్ అయ్యి ఈరోజు కంచిల్లో ఆమె మాత్రం ఈఆర్పి ఉద్యోగాన్ని కూడా సంపాదించి తన చదువుకు సార్థకత చేసుకున్నట్టు సంతోషం మాత్రం నిర్మల వ్యక్తమవుతుంది. ఆమెను వెన్నంటే ఉండి ఈరోజు యోగి చేసినటువంటి ఈ ప్రయత్నం మాత్రం ఆ కుటుంబంలో ఆనందం నింపేలా చేసింది. తల్లిదండ్రులు ఇద్దరును చదువులు సరస్వతిగా ఇద్దరు ఆడపిల్లైనా కూడాను అడవి తల్లి ఒడిలో పుట్టినటువంటి వారు మాత్రం ఈరోజు ఆ పిల్లలిద్దరు చదువుపైన ఆసక్తే వారిని చదివించుకుంటూ వచ్చారు. అందులో భాగంగానే ఒక విశ్వవిద్యాలయంలో చదువుకొని అంటే అన్నింటా కూడా ఫస్ట్ ర్యాంక్లో ఉండి ఓపెన్ కేటగిరీలో ఆ ఉద్యోగం కోసం పోటీ పడి వచ్చినటువంటి ఆ ఉద్యోగం చేయి జారిపోయిందని తెలిసిన తక్షణం నుండే ఆ సమస్యను తమ ఆదివాసీ సంక్షేమకు పాటుపడుతున్న యోగి తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని ఆర్టీవీ తెలిసిన వెంబటే ఆ గ్రామానికి వెళ్ళి ఆమెకు జరిగిన అన్యాయాన్ని బాహ్య ప్రపంచానికి చెప్పడంతో ఈరోజు ఆర్వీఎం సమగ్ర శిక్ష అభియాన్ అధికారుల్లో మాత్రం ఒక చలనం తీసుకొచ్చింది. జరిగిన తప్పిదాన్ని అది పొరపాటా లేకపోతే తప్పు చేశారన్నటువంటి ఒక దర్యాప్తు కూడా జరుగుతుంది. ప్రవీణ్ ప్రకాష్ కూడా ఈ విషయంలో జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాలకొండ నిర్మలకి ఉద్యోగం ఇవ్వాలని ఇచ్చినటువంటి ఆదేశాలు మాత్రం ఈరోజు తూచా తప్పకుండా పాటించారు. ఎవరైతే ఈ తప్పిదానికి పాల్పడ్డారో వారిని మాత్రం శిక్షించాలన్న ఒక డిమాండ్ కూడా కమిషన్ వద్ద మాత్రం రిప్రజెంట్ చేసుకున్నారు. భవిష్యత్తులో ఆదివాసీ విద్యార్థులకు కానీ అదేవిధంగా ఆ యువతులకు కానీ ఎటువంటి అన్యాయం జరగకుండా ఎస్టీ కమిషన్ అండగా ఉంటుంది అనడానికి ఈరోజు పాలకొండ నిర్మలకి జరిగినటువంటి న్యాయం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆర్టీవీ ప్రచారం చేసినటువంటి ఈ కథనంతో ఈరోజు పాలకొండ నిర్మలకు మాత్రం రాదు, ఇక ఉద్యోగం పోయింది అన్నటువంటి దిగుల నుండి ఈరోజు రేపు విధుల్లోకి చేరేందుకు అవకాశం కల్పించింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.